మసకబారిపోతున్న మానవ సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దుర్మార్గుడే వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అని అన్నను తొలగించాలి అని ప్లాన్ చేశాడు తమ్ముడు శంకర్. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఒకే తల్లి కడుపున పుట్టారు. ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టారు, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టారు ఇద్దరు. కానీ ఆ అన్న పెళ్లి చేసుకున్న మహిళ పైన కన్నేశాడు ఈ దుర్మార్గుడు. అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు ఈ దుర్మార్గుడు. పైగా చంపడానికి ఎంత క్రూయల్గా బిహేవ్ చేశాడో చూడండి ఒకసారి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లోనే అన్న పడుకున్నాడు. ఆ ప్లగ్ బోర్డ్లో నుంచి కరెంట్ వైర్ తీసుకొచ్చాడు. అక్కడ అన్న పడుకుని నిద్రపోతున్నాడు. మధ్యమత్తులో ఉన్నాడు అన్న. మధ్యమత్తులో పడుకున్నప్పుడు ఆ కరెంటు తీగలను తీసుకొచ్చి ఎంత ప్లాన్డ్గా చేశాడో మీకు చెప్తున్నాను. అన్న కాలి బొటన వేలికి ఒక వైర్ని చుట్టాడు. ఆ తర్వాత మరొక వైర్ని అన్న చేతి బొటన వేలికి చుట్టాడు, చేతికి చుట్టాడు. ఆ తర్వాత ప్లగ్ ఇన్ చేశాడు, స్విచ్ వేశాడు. అన్న శరీరంలోకి కరెంటు పాస్ అయి విలవిలలాడుతూ అన్న కళ్ళ ముందే కొన్ని నిమిషాల పాటు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే చూసి వికృతానందాన్ని పొందాడు ఈ దుర్మార్గుడు. చూస్తున్నారా? ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అతనే ఆ పడుకుని, మీకు ఆ డెడ్ బాడీని చూపించకూడదు కాబట్టి, ఎందుకంటే మీరు కొంత వికలత చెందే అవకాశం ఉంటుంది, కలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వాళ్ళ శరీరాన్ని చూపించకూడదు కాబట్టి మేము చూపించట్లేదు. ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ అదే పడుకొని ఉన్న వ్యక్తి దగ్గర నుంచి చూస్తే ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వ్యక్తి అన్న పడుకుని ఉన్నాడు. ఈ తమ్ముడు చూడండి ఒకసారి, వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టారు, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టారు, ఒక తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టారు. అన్న పెళ్లి చేసుకున్న లలిత అనే మహిళతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి ప్రేమ వివాహం చేసుకున్నాడు అన్న. ఆ మహిళ కూడా ఈ శంకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తమ్ముడు అన్న మీద కన్నేశాడు. ఆమె భర్త తమ్ముడి పైన మనసు పడింది. ఇద్దరు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన శంకర్, అతని పేరు చనిపోయిన వ్యక్తి పేరు శంకర్, ఇద్దరిని కూడా మందలించాడు, భార్యను కూడా మందలించాడు. ఇద్దరం ప్రేమ పెళ్లి చేసుకున్నాం, ఇది తప్పు, వద్దు, నా మనసు బాగోట్లేదు నువ్వు అలా చేస్తూ ఉంటే, నేను ఆవేదన చెందుతున్నాను అంటూ భార్యను కూడా సముదాయించే ప్రయత్నం చేశాడు. నిజానికి ఎవరైనా అలాంటి పని చేస్తే భార్యను వదిలి వెళ్ళిపోతుంటుంటారు, లేదంటే కేసు పెడుతుంటారు, పెద్ద పంచాయతీ చేస్తారు. కానీ ఈ అన్న మాత్రం అలా చేయలేదు. భార్యపై ఉన్న ప్రేమతో ఆమెను తిరిగి సాకుకోవాలని అనుకున్నాడు, ఆమెతో తిరిగి కాపురం చెయ్యాలని అనుకున్నాడు. తమ్ముడు చేస్తున్న వెధవ పని నలుగురికి తెలిస్తే పరువు పోతుందని బాధపడ్డాడు. అందుకే భార్యను తమ్ముడిని కూర్చోబెట్టి ఈ వెధవ పని మానేయండి అని మందలించే ప్రయత్నం చేశాడు. అయినా బుద్ధి మార్చుకోలేదు భార్య లలిత. తమ్ముడు కూడా తన వంకర బుద్ధిని చూపించుకున్నాడు. అన్నను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. అన్న తన భార్య లలితను, తమ్ముడు గోపాల్ను ఇద్దరిని మందలించడంతో వదిలి వెళ్ళిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలి వెళ్ళిపోయింది. తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా భర్త మందలించాడని కోపంతో వదిలి వెళ్ళిపోయింది. మానవ సంబంధాలు ఏ విధంగా మంటగలిసిపోతున్నాయో మనం చూడొచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కంటే ఆ భర్త తమ్ముడి పైన మనసు పారేసుకుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పైన ప్రేమాభిమానాలను చూపించాల్సిన భార్య ఆ భర్త తమ్ముడిపై మనసు పారేసుకుని ఇద్దరు శృంగార కార్యకలాపాలు చేసుకుంటూ ఉండేవారు. ఇద్దరు వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారు, అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు అనే విషయం తెలిసిన తర్వాత కలవరపాటుకు గురయ్యాడు ఆ శంకర్ అన్న. ఎంత ఆవేదన చెందాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరిని కలిసి కూర్చోబెట్టాడు, తీసుకొచ్చి మాట్లాడాడు. వద్దు, ఇలాంటి పనులు మానేయండి అని తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, కట్టుకున్న భార్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ భార్య మాత్రం అతని తమ్ముడిపైనే, భర్త తమ్ముడిపైనే మనసు పెంచుకుంది. ఇద్దరు అక్రమ సంబంధాన్ని వదులుకోవాలనుకోలేదు. అందుకే భర్త మందలించడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె భార్య ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అనే కోపంతో, ఎందుకంటే శంకర్ మందలించడంతోనే వదిలి ఇంటికి వెళ్ళిపోయింది. తనకు అక్రమ సంబంధానికి అన్నే అడ్డొచ్చాడు అనే కోపంతో అన్నను అడ్డు తొలగించుకొని వదినతో అక్రమ సంబంధాన్ని కొనసాగించుకోవాలి అనే దుర్మార్గమైన ఆలోచనతో దుర్మార్గమైన ప్లాన్ చేశాడు. అన్నకు కరెంటు పెట్టి చంపేయాలి అని ప్లాన్ చేశాడు. కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తే ఎవరికి తెలియదని అనుకున్నాడు. చూడండి ఒకసారి ఆ దృశ్యాల్లో మీకు ఆ దుర్మార్గాన్ని, తమ్ముడు చేసిన ఆ దుర్మార్గాన్ని మీకు ఆ గ్రాఫిక్స్లో చూపిస్తున్నాను, ఆ ఫోటోలో చూపిస్తున్నాను. అన్న పడుకుని ఉన్నప్పుడు కరెంటు వైర్ తీసుకొచ్చాడు. కరెంటు వైర్ తీసుకొచ్చి కాలికి ఒక వైర్ చివర కాలికి చుట్టాడు. రెండో వైర్ని
చేతికి చుట్టాడు. ఆ తర్వాత మద్యం మత్తులో అన్న ఉన్నాడు, బాధలో మద్యాన్ని తాగి పడుకున్నాడు అన్న. ఆ తర్వాత ప్లగ్గిన్ చేసి స్విచ్ ఆన్ చేశాడు. కరెంట్ అతని శరీరంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు అది హౌస్ హోల్డ్ కరెంట్, వెంటనే చనిపోరు. నిజానికి కొన్ని నిమిషాలు కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఆ సమయంలో కరెంటు ఒంట్లో మనకు చూడండి, ఎప్పుడైనా చిన్నగా కరెంట్ షాక్ అవుతేనే ఒక్కసారిగా బాడీ అంతా షేక్ అయిపోతుంది. అలాంటిది అన్న కళ్ళ ముందు కరెంటు తీగలకు విలవిల్లాడిపోతుంటే వికృతానందాన్ని పొందాడు ఈ దరిద్రుడు, ఈ దుర్మార్గుడు. అన్నకు కరెంట్ షాక్ పెట్టి చనిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. విద్యుత్ షాక్తో నిమిషాల్లోనే, కొన్ని సెకండ్లోనే అన్న చనిపోయాడు. ఈ ఘటన బీకియా తండాలో చోటు చేసుకుంది. బీకియా తండా సమీపంలోని నామ్యా తండాలో చోటు చేసుకుంది. లలిత అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శంకర్. లలిత కూడా శంకర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, భర్త పైన ప్రేమాభిమానాన్ని చూపించాలి. కానీ ఇక్కడ ఆమె వంకర బుద్ధిని చాటుకుంది, వీడు వంకర బుద్ధిని చాటుకున్నాడు. ఇద్దరు వంకర బుద్ధితో అన్న ప్రాణాలను పోయేలా చేశారు. ఆ లలిత భర్తతో కాపురం చేయాల్సింది పోయి ఆ భర్త తమ్ముడితో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి మహిళలు పెరుగుతున్నారు, ఇలాంటి పురుషులు పెరుగుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఈ మహిళ కూడా భర్త మందలించాడు కాబట్టి నిజానికి అలాంటి నీచమైన పనికి స్వస్తి చెప్పాలి. భర్త ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నన్ను మందలించి నాతో కాపురం చేయడానికి ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు అని ఆమె నిజానికి అతనితో కాపురాన్ని కొనసాగించి ఉండాల్సింది. కానీ వదిలి వెళ్ళిపోయింది. తమ్ముడితో అక్రమ సంబంధాన్ని తెంచుకో, తమ్ముడితో అక్రమ సంబంధం కరెక్ట్ కాదు అని మందలించిన కారణంగా ఆమె వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ మహిళ కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. కానీ వీడు మాత్రం దుర్మార్గుడు. వీడు అన్నను వదిలి వెళ్ళిపోయింది, అక్రమ సంబంధం కొనసాగించడానికి అవకాశం లేకుండా చేశాడు అన్న అనే కోపంతో అన్నను కరెంట్ షాక్ పెట్టి చంపేసిన ఒక దుర్మార్గుడు వీడు. ఒక తల్లి కడుపున పుట్టాడు, ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టాడు, ఒక తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన ఆ తమ్ముడు అన్నను అతి కిరాతకంగా వదినపై కన్నేసి అతి కిరాతకంగా చంపేశాడు. తమ్ముడు గోపాల్తో శంకర్ భార్యకు అక్రమ సంబంధం ఉంది. గోపాల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న లలితను గోపాల్ను మందలించాడు. అక్రమ సంబంధంపై లలిత గోపాల్ను మందలించడంతో భర్త మందలించాడు అనే కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. లలితను తన నుంచి దూరం చేశాడు అనే కోపంతో శంకర్పై ఆ కోపాన్ని పెంచుకొని గోపాల్ ఇలా కరెంటు వైర్లు ఒంటికి చుట్టి చంపేశాడంటే ఎంత క్రూరంగా చంపేశాడో అర్థం చేసుకోవచ్చు. దాన్ని ప్లగ్గిన్ చేసేటప్పుడు కనీసం చిన్నప్పటి నుంచి ఆడుకున్నామనే ఒక మమకారం అనేది కూడా లేకుండా కేవలం వదినపై కన్నేసిన ఈ దుర్మార్గుడు వదినపై కన్నేయడమే కదా, ఆమె కూడా వీడిపైన కన్నేసింది. ఇద్దరు ఒకరిపై ఒకరు కన్నేసుకున్నారు. భర్తను మాత్రం పిచ్చోడిని చేశారు. భర్తని ఇద్దరు కలిసి చంపేశారనే అనుకోవాలి. ఎందుకంటే ఈ భర్త చావుకు ఒక విధంగా లలిత కారణమే, ఈ గోపాల్ కూడా కారణమే. గోపాల్ ప్రత్యక్షంగా కారణమైతే లలిత పరోక్షంగా కారణం. ఇద్దరిని కూడా కటకటాల్లోకి పంపించాలి. మద్యం మత్తులో ఉన్న శంకర్కు కరెంటు తీగలు ఒంటికి చుట్టి చంపేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో నేను మీకు చెప్తున్నాను. తాండ్యాలో చోటు చేసుకుంది. ఒకసారి ఈ ఘటనపై పోలీసులు కూడా మాట్లాడారు. పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు శివంపేట మండలం నానుతాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 years ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడం